హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సౌదీలో ఇడ్లీ వేస్తున్నాను తినడం కోసం. ఆల్రెడీ ఇడ్లీ పిండి రుబ్బేశాను. 150 గ్రాములు మినప్పప్పు, 250 గ్రాములు రవ్వ నానబెట్టిన నైట్, మధ్యాహ్నం రుబ్బిన. ఇప్పుడు సాయంత్రం కోసం అన్నట్టు. ప్లేట్స్ క్లాత్ లేదు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నా. లైట్గా కొంచెం ఆయిల్ పూసుకుంటే మనకి ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది. 4 ప్లేట్ వేసాను. మూత పెట్టేస్తున్నా. స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసిన. ఇక చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఆల్రెడీ పల్లీలు వేయించాను, మిక్సీ జార్లో వేసాను. ఇందులో ఒక 5 సన్న మిర్చి, ఒక 2 ఎల్లి రబ్బలు, కొంచెం ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేస్తా. వెల్లి రబ్బలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మన ఇష్టం. అది వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. చట్నీ రుబ్బడం అయిపోయింది. దీన్ని పోపుకి వేస్తాయి. చట్నీ పోపుకి వేస్తున్నాను. దానికి సంబంధించి ఫ్రై బన్ లేదు, టిఫిన్లో వేస్తున్నాను. ఫ్రై బన్ కనబడట్లేదు, అందుకోసమే. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత కళ్యామాకు, వేసాను. ఫ్రై బన్ కనబడట్లేదు, అందుకే టిఫిన్లో పోపు చేస్తున్నా. జీలకర్ర, ఆవాలు కొంచెం అయినాక కళ్యామాకు వేసాను. ఇక ఇడ్లీ అవుతుంది మనకు. పసుపు వేస్తున్నాను. పోపు రెడీ. కలుపుకోవడమే. ఇక ఇడ్లీ అయిందో లేదో చూద్దాం. సౌండ్ వస్తుంది. ఇడ్లీ ఉడికేసింది. తీస్తున్నా ఇందులో నుండి. ఇడ్లీ ఉడికేసింది. గట్టిగా నీళ్ళు చల్లుతున్నా. నీళ్ళు చల్లుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మంచి ఇడ్లీ సాఫ్ట్గా, మెత్తగా బాగా వచ్చినాయి. 6 ఇడ్లీ వేసుకున్నాను. ఇదే భోజనం నైట్కి. నో ఫుడ్, ఓన్లీ ఇడ్లీ టుడే. చట్నీ రెడీ, ఇడ్లీ రెడీ. చలో తిందాం. ఇలా ముంచుకొని తింటేనే సూపర్గా ఉంటుంది కదా. సూపర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇడ్లీ చట్నీ.